ఇన్నాళ్ళు లేవని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది ఎమ్మెల్యే ఇంత ఇన్నాళ్ళు రాజగోపాల్ రెడ్డి విమర్శించాడు, ఆయన మీద మీరు ఎవరు రాలేదే? అంతకుముందు అనేక మంది విమర్శించారు, ఓన్లీ కొండాని ఎందుకు టార్గెట్ చేశారు మీరు? కొండున్నా దాని మీద అనకొండ ఉన్నా వాళ్ళ మీద అందరి మీద టార్గెట్ చేస్తున్నాం. కొండా సురేఖను ఎందుకు తప్పుపడుతున్నారు కూతురు మాట్లాడిన దానికి? ఇది 100% కొండా సురేఖ మాట్లాడిన మాటలే మేము అనుకుంటాం. ఎవరు కూడా కూతురు మాట్లాడిన మాటలుగా మేము భావించడం లేదు. సీఎం తప్పు నిర్ణయం ప్రకటిస్తే వ్యతిరేకించకూడదా, మాట్లాడకూడదా, అది బహిరంగ చెప్పకూడదు? ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు సీఎం గారు తప్పు చేయరు. ఈ రోజు పార్టీకి నష్టం ఎవరు కలిగించినా వారి మీద చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇన్ని రోజులు చూస్తూ వస్తున్నాం, ఇంకా చాలా గొంతులు బయటకు వస్తున్నాయి. ఆ గొంతులన్నీ కూడా సైలెన్స్ కావాలి. మనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు ఉన్నారు. ఏంటంటే మీరు అంతా సమావేశం ఏం చేయబోతున్నారు, ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అగ్రెసివ్గా చాలా మంది వెళ్తున్నారు, వారి మీద చర్యలు తీసుకోవడం ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. అంటే ఇన్నాళ్ళు లేవని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది ఎమ్మెల్యే ఇంత ఇన్నాళ్ళు రాజగోపాల్ రెడ్డి విమర్శించాడు, ఆయన మీద మీరు ఎవరు రాలేదే? అంతకుముందు అనేక మంది విమర్శించారు, ఓన్లీ కొండాని ఎందుకు టార్గెట్ చేశారు మీరు? మేము కొండాని టార్గెట్ చేయడం లేదు. కొండున్నా దాని మీద అనకొండ ఉన్నా వాళ్ళ మీద అందరి మీద టార్గెట్ చేస్తున్నాం. ఈ రోజు పార్టీకి నష్టం ఎవరు కలిగించినా వారి మీద చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇన్ని రోజులు చూస్తూ వస్తున్నాం, ఇంకా చాలా గొంతులు బయటకు వస్తున్నాయి. ఆ గొంతులన్నీ కూడా సైలెన్స్ కావాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఇంకొకరు మాట్లాడతారు. కాబట్టి మేము కొండా సురేఖ మీదనే టార్గెట్ కాదు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి అయినా, ఇంకెవరైనా సరే పార్టీకి అగ్రెసివ్గా ఎవరు మాట్లాడినా, ముఖ్యమంత్రికి అగ్రెసివ్గా ఎవరు మాట్లాడినా మాట్లాడరాదు. ఈరోజు పార్టీకి ఒక క్రమశిక్షణ ఉన్నది. ఏమున్నా మేము ఇంటర్వ్యూలో పోయి మాట్లాడాలి. ఈ రోజు బహిర్గతంగా మాట్లాడడానికి ఆస్కారం లేదు. అందుకే ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు బాధ్యత ఏముంది, నా కూతురు మాట్లాడితే నా తప్పే ఉంది, నాకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నారంటే ఇప్పుడు మీరు కొండా సురేఖను ఎందుకు తప్పు పడుతున్నారు కూతురు మాట్లాడిన దానికి? ఈ రోజు కొండా సురేఖ నాకు సంబంధం లేనడానికి లేదు. ఇది 100% కొండా సురేఖ మాట్లాడిన మాటలే మేము అనుకుంటాం. ఎవరు కూడా కూతురు మాట్లాడిన మాటలుగా మేము భావించడం లేదు. మరి కూతురు భావించట్లేదు, ఎందుకు భావించాలి? ఎందుకు మేము భావించాలి? ఈ రోజు మొదటిసారి కాదు, ఈ రోజు నాకు సంబంధం లేనప్పుడు మరి దాని విషయంలో నువ్వు ఎందుకు అననీయలే? కంపల్సరీ ఖండనలు చేస్తే బాధ్యత మీ మీద ఉంది. ఆమె తప్పు చేసింది, తప్పకుండా అది తప్పే అని ఎందుకు ఒప్పుకుంటలేవు? కాదు, నా కూతురు, ఆమె ఫ్యామిలీ, ఆమె నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు కదా. అది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే తప్పకుండా వారు కుటుంబ బాధ్యత వహించాలి. ఈరోజు ఇష్టారీతిన సీఎం గారి మీద మాట్లాడుతున్నారు. ఎవరో వ్యక్తి మీద, వెడంబోజు మీద, ఎవరి మీద మాట్లాడతారు. వారు మాట్లాడేది ఎవరి మీద మాట్లాడుతున్నారు? సీఎంని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారు. అది మంచిది కాదు. అంటే సీఎం తప్పు నిర్ణయం ప్రకటిస్తే వ్యతిరేకించకూడదా, మాట్లాడకూడదా, అది బహిరంగ చెప్పకూడదు? ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు సీఎం గారు తప్పు చేయరు. ఈ రోజు వారి ఏ రకంగా ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి ఎంత ప్రయత్నం చేస్తారో అందరికీ తెలుసు. వారి కుటుంబానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటారు. ఫైనల్ చర్యలు తీసుకోకపోతే ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యేలు? ఈ రోజు మేము అందరం కలిసి పీసీసీని కూడా వస్తాం, ఏఎస్ గారిని కూడా కలుస్తాం. నాకు సంబంధం లేదు, నా కూతురు మాట్లాడింది, నన్ను ఎలా షోకాజ్ అడుగుతారంటూ కూడా కొండా సురేఖ చేసిన ఏదైతే ఆ వివరణ సరైనది కాదు. ఖచ్చితంగా కొండా సురేఖకు బాధ్యత ఉంది. కూతురు మాట్లాడిన ఆవిడ బాధ్యత తీసుకోవాల్సిందే, ఆవిడ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక్క కొండా సురేఖ మాత్రమే కాదు, ఎవరైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే మేమంతా ఖచ్చితంగా తిరగబడతాం, స్పందిస్తాం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అంటున్నారు. శేష దేశం, హైదరాబాద్.